హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. టమాటా చిక్కుడుకాయ చేస్తున్నానండి. నూనె బాగా కాగిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేపుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చిక్కుడుకాయలు పారించేదాన్నండి. పారితే సప్పగా ఉంటున్నాయి కదా అనేసి పచ్చివి వేసానండి. తాజాగా ఉన్నవి పారితేనండి సప్పనిచ్చేస్తుంది. కమ్మదనం ఉండలేదు. కూర అందుకు పారించలేదండి. లేకపోతే టమాటా చిక్కుడుకాయ వండితే పారించేదానండి. అయ్యండి అలా మగ్గించుకోవాలి. నూనెలో ఎంతలా మగ్గినాయో చూసారా, అలా అంతలా మగ్గించుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు పచ్చివి వాసన పోయేంత వరకు అంత మగ్గించుకోవాలి నూనెలో బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకుని సాల్ట్ వేసుకుంటే బాగా గమ్మున మగ్గిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. నా కూరలు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు చెప్పండి. మీరు చెప్తేనే కదండి నాకు తెలుస్తుంది ఎలా ఉంటున్నాయో. చెప్పండి మీరు. కానీ చాలా బాగుంటాయండి నేను చేసిన అంటే నేను చేసుకుంటే నాకు నచ్చడం కాదండి. మీరు కూడా ఇలాగ మగ్గి ఇలా చెయ్యాలండి. మరి కారం వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. పారింతుంటేనండి కూర సప్పగా ఉంటుందండి, రుచి ఉండలేదు. అందుకు పారించలేదండి. తాజాగా తీసుకున్న కాయలు అయితే పారించక్కర్లేదండి. కొంచెం ఒడిలిపోయినట్టు అది ఉంటే మాత్రం పారించుకోవాలి. అయినా సప్పగా ఉంటుందండి పారింతుంటేనే. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకుని కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఎంత బాగా నూనెలో మగ్గితే అంత బాగుంటున్నాయండి కూరలో. పారించుకుంటే ఎలా మగ్గిందో అలాగే మగ్గిపోయినాయండి చిక్కుడుకాయ ముక్కలు. తగినన్ని నీళ్ళు పోసేసుకుని మూత పెట్టేసుకోవటమే. లాస్ట్ని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ చేసి దగ్గర పడేదాకా ఉడకనివ్వటమేనండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవటం, లేకపోతే లేదండి. అంతే అండి. టమాటా చిక్కుడుకాయ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి.